ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ రేపు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దాన్ని జనసేన నాయకులు పరిశీలించారు. అందులో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు పవన్. రేపు ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్ గారు. ముందుగా పిఠాపురం నియోజక ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్న క్యాంటీన్లు ఓపెనింగ్ జరుగుతున్నాయి. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా రేపు ఓపెనింగ్ అన్న క్యాంటీన్. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలేదని మేము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మంగళవారం నాడు కూడా మేము ఇక్కడ వీడియో పెట్టడం జరిగింది. మా జన సైనికులందరినీ స్పందించి పైన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఫోటో పెట్టడం జరిగింది. వారందరికీ పిఠాపురం నియోజక ప్రజలందరి తరఫున కూడా జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు చెబుతున్నాం. అలాగే మమ్మల్ని మన్నించి, మా కోరిక మన్నించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మన పిఠాపురం అన్నా క్యాంటీన్లో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కొణిదెల పవన్ గారి ఫోటో లేకపోవడం మా జన సైనికులకి కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఈ విషయమై మేము ఒక వారం రోజుల క్రితం మన జన సైనికులు అందరూ కొంతమంది కలిసి శ్రీ మన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని ఫోన్ ద్వారా అందిస్తారు. నందిని, గుడ్ ఈవినింగ్ సస్రేఖ. ఏదైతే 2014 నుంచి 19 వరకు కూడా అన్నా క్యాంటీన్లు అయితే ఆనాడు చంద్రబాబు అయితే ప్రతిష్టాత్మకంగా కొనసాగించారు. అది తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడము 5 సంవత్సరాలు కూడా ఇక్కడ కూడా అన్న క్యాంటీన్లు అనేది కనుమరుగైన పరిస్థితి అయితే చూసాము. అయితే మొన్న జరిగిన ఎలక్షన్ ముందైతే ఏదైతే టీడీపీ సూపర్ 6 పథకాలు ఉన్నాయో, సూపర్ 6 పథకాల్లో భాగంగానే అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పడం, అలాగే కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడము. అయితే ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు అంటే తొలి విడతలోనే 100 క్యాంటీన్లు అయితే ప్రారంభించారు, సన్నద్ధం చేశారు. అయితే అందులో భాగంగానే ఈ రోజు ఆగస్టు 15 ఒక క్యాంటీన్ మాత్రమే చంద్రబాబు అయితే సీఎం చంద్రబాబు అయితే ప్రారంభించారు. అయితే మిగతా క్యాంటీన్లకి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ఇది ప్రారంభించేందుకైతే ఇప్పుడు కన్నిగా. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి అధికారంగా వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ పేరు పెట్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడిగినప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవడంతో ఏదైతే జనసేన కార్యకర్తలు కూడా కొంచెం నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి. అయితే ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మధ్యాహ్నం భోజనం పథకానికి మాత్రమే డొక్కా సీతమ్మ పేరైతే పెట్టారని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 100 ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్నా క్యాంటీన్లు ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఫోటోస్ ఎక్కడ కూడా లేదు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి అన్నా క్యాంటీన్ కి సంబంధించి ఎన్టీఆర్ ఫోటో, అలాగే చంద్రబాబు ఫోటో మాత్రమే ఉంది. లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే ఫోటో కూడా లేదు. అయితే మనం తాజాగా చూసుకున్నట్టు గత 2 రోజులుగా పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ప్రాంతంలో కూడా ఆ అన్నా క్యాంటీన్ కి సంబంధించి కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టకపోవడంతో తమ అధినేత ఫోటో, తమ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు, నేతలంతా కూడా ఆందోళన బాటపడ్డారు. 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇది మరింత
ఈ సమస్య మరింత పెద్దగా అయ్యేది, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉందని కావడంతో ఏదైతే ప్రభుత్వ పెద్దలు చర్చించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ఈ రోజు అయితే రేపు ప్రారంభమయ్యే పిఠాపురంలో అన్నా క్యాంటీన్ సంబంధించి అయితే ఎన్టీఆర్ ఫోటోతో పాటు చంద్రబాబు ఫోటోతో పాటు ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అయితే పెట్టారు. ఏదైతే కూటమి పొత్తు ధర్మం ఎక్కడ కూడా పాటించట్లేదని పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఆధిపత్యమే ప్రదర్శిస్తుందని అయితే పలువురు వాదనలు అయితే గట్టిగా వినిపిస్తాయి. అయితే అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సంబంధించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.